ప్రవీణ్ పగడాల మీద ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల మీద ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల మీద వాళ్ళు ఏ విధమైన కుట్రలు చేస్తున్నారో, ఏ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అందుకోసమే ప్రవీణ్ పగడాల వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ప్రవీణ్ పగడాల గురించి అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రవీణ్ పగడాల ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రవీణ్ పగడాల చేసినటువంటి మంచి పనులేంది అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసినాం. పాస్టర్ హత్య ప్రపంచానికే మచ్చ, పాస్టర్ హత్య ప్రపంచానికే మచ్చ, పాస్టర్ను అత్యంత కిరాతకంగా చంపేయబడ్డటువంటి సందర్భాలు, పాస్టర్ను అత్యంత కిరాతకంగా ఎన్నో రోజుల నుంచి నిఘా వేసినటువంటి సందర్భాలు. ఒక పక్కన రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి భారీ బహిరంగ సభలో అక్కడ ఉన్నటువంటి యువత పెద్ద మొత్తంలో సనాతన ధర్మానికి ఆకర్షితులై ఓ పక్కన మనువాదం అనేటువంటి నినాదాన్ని తెరపై తీసుకొస్తూ భారతదేశంలో జరిగేటువంటి సనాతన ధర్మాన్ని పెంపొందిస్తున్నటువంటి దేశ రాజకీయాలు, ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం వైపు, ఇవాళ ఉన్నటువంటి ముస్లిం సమాజం వైపు ఇవాళ రాజకీయాలు చుట్టుముట్టినటువంటి క్రమంలో క్రైస్తవుల గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, క్రైస్తవ సమాజం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళను మొదట్లోనే ఆదిలోనే తుంచాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతోని ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఆడుతున్నటువంటి ఒక బలమైనటువంటి కుట్ర. ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఆడుతున్నటువంటి రాజకీయాల్లో భాగంగానే ఆర్ఎస్ఎస్లు బీజేపీలు సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే పెంపొందిస్తున్నారో, సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే ఈ సమాజానికి అందించి రాజకీయం చేస్తున్నారో అందులో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని అత్యంత కిరాతకంగా కిడ్నాప్ చేసి చంపేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అనేక ఉదాహరణలు కూడా చాలా వరకు ఉన్నాయి. పోలీసు ఐజీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రవీణ్ ఒంటి మీద అనేకమైనటువంటి గాయాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల మీద ఎక్కడ చూసినా గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రవీణ్ పగడాల గారు నిజంగా యాక్సిడెంట్ అయిపోతే, నిజంగా ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ అయినటువంటి క్రమంలో ఎక్కడ దెబ్బలు లాగితే, ఎలాంటి దెబ్బలు లాగితే తెలిసినటువంటి సందర్భాలు ఉంటాయి. చాలామంది బైక్ మించలు పడ్డటువంటి చాలామంది ఉంటారు. బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉంటారు. బైక్ భయంకరంగా యాక్సిడెంట్ అయ్యి బైక్ కానీ, కార్లు కానీ, బస్సులు కానీ అని యాక్సిడెంట్ అయ్యి బతికి బయటపడ్డటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. చిన్న దానికి కూడా చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని కిడ్నాప్ చేసి చంపేసినటువంటి ఉదంతం అయితే మనం చూస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారిని వెంబడించింది ఎవరు, ప్రవీణ్ పగడాల గారు ఏం చేసిల్లు ఆయన, అసలు ప్రవీణ్ పగడాల గురించి చాలా వరకు విమర్శలు ఇప్పటికీ కూడా విమర్శలు ఇస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఏం చేస్తారు, సుమారు 30 దేశాలతో సువార్తను ప్రకటించిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గురించి లోతైనటువంటి అధ్యయనం చేసినటువంటి క్రమంలో సమాజానికి గొప్ప మెసేజ్ అందించినటువంటి ప్రవీణ్ పగడాల గారు, ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే ధర్మం ఉండాలి, నీతి ఎప్పుడైతే మనం ఈ సమాజానికి అందిస్తామో పైన ఉన్నటువంటి దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా గమనిస్తుంటారు అని చెప్తారు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతంలో ఉన్నటువంటి వ్యక్తులైనా, ఏ కులంలో ఉన్నటువంటి వ్యక్తులైనా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మా దేవుడు గమనిస్తున్నాడు, మా దేవుడు శిక్షిస్తారంటారు. ఏ దేవుడైనా, ఏ మతమైనా కూడా తప్పు చేసినటువంటి ఎవరైనా కూడా ఓ తప్పును తప్పుగా చిత్రీకరిస్తూ ఇవాళ నిందలేసేటువంటి క్రమంలో భయంకరమైనటువంటి నిందలు మోపుతున్నటువంటి ప్రవీణ్ పగడాల గారి విషయంలో స్పష్టంగా జైబీన్ దినపత్రిక చనిపోయినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా జైబీన్లో అనేకమైనటువంటి వార్తలు రాసింది. అనేకమైనటువంటి ఆధారాలతోని స్పష్టంగా రాసినటువంటి వార్తలు జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీ మాత్రమే సాహసం చేస్తుంది. ఎందుకోసం అంటే ప్రశ్నించే గొంతుకం. ఈ సమాజంలో అన్యాయానికి న్యాయానికి ఉన్న తేడని చెప్పేదే జైబీన్ టీవీ, జైబీన్ దినపత్రిక. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు చూడండి, ప్రవీణ్ పగడాల గారిని ఆయన హుందాతనం, ఆయన ఉన్నటువంటి ఆయన రియల్ ఫేస్, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆయన రియల్ ఫేస్. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు ఎన్ని గంటలు 11 గంటల నుంచి మొదలుకుంటే చనిపోయేటువంటి క్రమంలో కూడా 11 నుంచి మళ్ళీ 11:30 దాకా కూడా ఎక్కడ కూడా హెల్మెట్ తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవా? చూడండి ఎన్ని డౌట్స్. ప్రవీణ్ పగడాల గురించి 11 గంటల నుంచి ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు క్రమంలో, ఇంట్లోంచి బయటికి వెళ్ళినటువంటి క్రమం నుంచి మొదలుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు భార్య పిల్లలతో మాట్లాడే సందర్భాలు ఉంటాయి.
ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు నిజంగా పిల్లలతో మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి సన్నిహితులతో మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు నిజంగా అనేక మందితో మాట్లాడి ప్రేయర్ చేసుకొని ఇంట్లో ప్రేయర్ చేసుకొని మాట్లాడి ఆయన గమ్యస్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ ఆ కుటుంబంతో చర్చించుకోలేదా? అన్నీ మాట్లాడలేదా? అన్నీ ఆయన మాట్లాడేటప్పుడు ఎలాంటి హెల్మెట్ పెట్టుకున్నాడు, ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఆయన బ్రాస్లెట్ కానీ ఆయనకు ఉన్నటువంటి ఉంగరాలు కానీ అవన్నీ ఆయన ధరించలేదా? అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ ఏమైపోయినాయి? ప్రవీణ్ పగడాల గారిని వెంబడించింది ఎవరు? ప్రవీణ్ పగడాల గారు లాగానే తెరపైకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ప్రవీణ్ పగడాల గారు లాగానే చిత్రీకరించింది ఎవరు? ప్రవీణ్ పగడాల గారు లాగానే అక్కడ ఉన్నటువంటి వైన్స్లు ఆయన ఉన్నటువంటి సేద తీరేటువంటి క్రమంలో కానీ ఆయనను వెంబడించినటువంటి వ్యక్తులు కానీ ప్రవీణ్ పగడాల గారు నిజంగానే అసలు ఆయనను ఎప్పుడు చంపేసిళ్ళు? ప్రవీణ్ పగడాల గారిని ఎప్పుడు కిడ్నాప్ చేసిళ్ళు? అసలు హైదరాబాద్లో కిడ్నాప్ చేసిల్లా, లేకపోతే విజయవాడలో కిడ్నాప్ చేసిల్లా, లేకపోయిందంటే ఎక్కడ కిడ్నాప్ చేసిల్లో అనేది ఇప్పుడు కూడా ఎవరు కూడా అంతు చిక్కనటువంటి రహస్యం. అక్కడ ఉన్నటువంటి ఐజీ గారు స్పష్టంగా చెప్తున్నారు, ప్రవీణ్ పగడాల గురించి ఆ వీడియోలు కానీ మేము రిలీజ్ చేయలేదని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల గురించి ఆ వీడియోలు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల గురించి అక్కడ ఉన్న వైన్ షాపులకు సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పట్లేదు. ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల అనే వైన్ షాపుల్లో కానీ పెట్రోల్ బంకుల్లో కానీ పోలీసులు కానీ నిజంగా ప్రవీణ్ పగడాలని వాళ్ళకేటో తెలుసు? ఆయన మాస్క్ ధరించినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాలని వాళ్ళందరికీ ఎట్లా తెలుసు? అంటే ఎంత కుట్ర జరుగుతుంది, ఎంత భయంకరమైన కుట్ర జరుగుతుంది, ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత అబద్ధాలను ఎంత అందంగా చిత్రీకరిస్తూ సమాజాన్ని ఏ విధంగా డైవర్షన్ చేస్తున్నారో చూడడానికి ఒక ఉదాహరణలు మాత్రమే. ప్రవీణ్ పగడాల గారు నిజంగా వైన్స్కి పోవాల్సిన అవసరం ఏముంది? ప్రవీణ్ పగడాల గారు నిజంగా హెల్మెట్ పెట్టుకొని పోయినా అది ఏ హెల్మెట్ పెట్టుకొని పోతే ఆయన హెల్మెట్కు ఎంత తేడా ఉంది? ప్రవీణ్ పగడాల గారు నిజంగా వైన్ షోకి వందలాది మంది వైన్స్కి పోతారు, ప్రతి ఒక్కరి ముఖం చూసి ఈయన ప్రవీణ్ పగడాలని వాడేట్లా చెప్తాడు. అంటే ఎంత కుట్ర, ఎంత భయంకరమైనటువంటి కుట్రలో భాగంగా ఆయనను ఎప్పుడో చంపేసినటువంటి సందర్భంలో, ఎప్పుడో కిడ్నాప్ చేసి చంపేసినటువంటి సందర్భంలో ఆయనలాగానే తెరపైకి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి ఆ చంపబడ్డటువంటి ప్రవీణ్ ఇవన్నీ తప్పులు చేసిండు, ఇవన్నీ తప్పుడు చేయడం వల్లనే, ఆయన తాగడం వల్లనే ఆయన స్పృహ కోల్పోయిండు, ఆయన సహనం కోల్పోయి నిజంగా ఆయన ఉన్నటువంటి బైక్ను కూడా ఆయన నడపలేనటువంటి క్రమంలో ఆయన అక్కడ దాకా పోయిండు అని ఇలా ఫోన్పేలు, గూగుల్ పేలు ఇక్కడ అన్నీ చెప్తున్నారు. ఎంత బాధాకరం నిజంగా. క్రైస్తవ సమాజమా గుర్తుంచుకో, నీకు బలం లేకపోతే నీ మీద నిందలేస్తారు. నువ్వు చేతగాని వాడిలాగా ఉంటే నీ మీద అనేకమైనటువంటి అబండాలు వేస్తారు. నువ్వు చేతగాని వాళ్ళలాగా ఉన్నంతకాలము నిన్ను వెంబడించేటువంటి అనేక మంది సైతంలాగా నిన్ను వెంబడిస్తూనే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ప్రశ్నిస్తావో, ఎప్పుడైతే తిరగబడతావో, ఎప్పుడైతే నీ అస్తిత్వం కోసం నిలబడతావో, ఎప్పుడైతే సమాజం పట్ల నీకు గౌరవం పెరుగుతుందో, ఎప్పుడైతే సమాజంలో నీకు ఒక గుర్తింపు వస్తుందో, నీ మీద నిందలేయడానికి సమాజం ముందుగానే ఉంటుంది. ఆ సమాజం ఎప్పటికీ నేను వెంబడిస్తూనే ఉంటుంది. ఆ సమాజంలో నువ్వు ఆ సమాజంలో ఏ విధంగా నిలబడాలనుకుంటే నీ మీద కుటుంబ పరంగా, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నీ ఉన్నటువంటి ఫ్యామిలీలతోని, నీ దగ్గర ఉన్నటువంటి అనేక మందితోని, నీ చుట్టుపక్కలతోని, నీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులతోని, అనేక మందితోని నీ మీద నిందలేసేయడానికి ఈ సమాజం వెనుకకి ఏమాత్రం ఆలోచించకుండా ముందు వరుసలో ఉంటుంది. వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ వెనక్కి లాగేటువంటి క్రమంలో మనువాదం నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో కూడా అదే జరిగింది.